ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మీ ఇద్దరు సీతపై ఒక కన్నేసుంచండి. అది రామ్ని కలవడానికి ప్రయత్నిస్తోంది. దాన్ని రామ్కి దూరంగా ఉంచండి. అలాగే పిన్ని. అంతేకాదు, సీత పిచ్చిది అని స్పీడ్గా అందరిలో స్ప్రెడ్ చేయాలి. అందరూ సీత పిచ్చిది అనుకోవాలి. సరే పెద్దమ్మా, మాక్సిమం ట్రై చేస్తాం. కానీ సీత పిచ్చిది అని నమ్మించడానికి కాస్త కష్టంగానే ఉంది. అవును మహా, సీతను చూస్తే ఎవరూ అలా అనుకోరు. తన అమాయకత్వం హైలైట్ అవుతుంది తప్ప పిచ్చిది అని నమ్మడం కష్టం. సీతను నిజంగానే పిచ్చిదాన్ని చేయడానికి నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. అది తర్వాత చెప్తాను. ముందైతే రామ్ పక్కన మధుమితే ఉండాలి. సీత దూరంగా ఉండాలి. అది అమలు చెయ్యండి. నువ్వింతసేపు ఎక్కడికి వెళ్ళావన్నయ్యా? తాగావా? తాగాను చెల్లె. ఎందుకు తాగావు? టానిక్ ఎందుకు తాగుతారు? బలం కోసం. మందు ఎందుకు తాగుతారు? ధైర్యం కోసం. ఇప్పుడు నీకు ధైర్యం ఎందుకు బావా? నిజం చెప్పడానికి. సరే సరే, నిజం చెప్పకుండా ఉండడానికి. చలపతన్నయ్య ఏం చేస్తున్నాడో తెలుసా మహా? ఆ సీత వాళ్ళ అమ్మా నాన్నల దగ్గరికి వెళ్లి రామ్ భార్య మధుమిత అంటూ పిచ్చి పిచ్చిగా వాగుతున్నాడు. వాళ్ళకి నిజం తెలిసిపోయిందా? లేదు వదిన, టైంకి మేము వెళ్ళాం కాబట్టి సరిపోయింది. లేదంటే మన ప్లాన్ మొత్తం ఆ శివకృష్ణకు చెప్పేసేవాడు. మన ప్లాన్ తనకెలా తెలిసింది? మనం మాట్లాడుకున్నది దొంగ చాటుగా వినుంటాడు. అంతేనా అన్నయ్య? లేదు చెల్లెమ్మా, నేనేం వినలేదు. నీ మీదొట్టు. ఏయ్, ఛీ! దొంగ ఒట్లు పెట్టావంటే చంపేస్తాను. రామ్ భార్య మధుమితే అని ఆ శివకృష్ణకి ఎందుకు చెప్పావు? నేను అలా చెప్పలేదే. రామ్ భార్య సీత కదా, నేను వాళ్ళకదే చెప్పాను. మాట మారుస్తున్నాడు మహా. మన ప్లాన్ మొత్తం అన్నయ్యకి తెలిసిపోయింది. తాగిన మైకంలో తను నిజం చెప్పాడంటే ఇంత ఖర్చు పెట్టి చేస్తున్న రిసెప్షన్ మొత్తం వేస్ట్ అయిపోతుంది. ఖర్చు సంగతి పక్కన పెట్టానయ్యా, ముందు మన పరువు పోతుంది. సీత వాళ్ళ పేరెంట్స్ రివర్స్ అవుతారు. వచ్చిన గెస్టులందరూ మనల్ని ఇన్సల్ట్ చేస్తారు. మా పిన్నిని చీటింగ్ కేసు కింద అరెస్ట్ చేయండి. మధుమిత నా కోడలుగా రిసెప్షన్లో అందరికీ పరిచయం చేసే వరకు వీడిని గదిలో పెట్టి తలుపులు ముయ్యండి. రిసెప్షన్ అయ్యే వరకు వీడు బయటికి రాకూడదు. వద్దు చెల్లాయ్, గదిలో ఉంటే నాకు ఊపిరాడదు. నేనేం వినలేదు. నేనెవరికి ఏం చెప్పలేదు. నిజం చెప్పడానికి నువ్వు తాగావు. మొన్న కూడా ఇలాగే చేశావు. నీ వల్ల మహాపరువు మా పరువు పోతుంది. నేను అలా ఏం చెప్పలేదు బాబా, ప్రామిస్. నా చెల్లి పరువు ఒకటి, నా పరువు ఒకటినా? నేను కూడా ఈ ఫ్యామిలీనే. వీడి మాటల్ని నమ్మకండి, తీసుకెళ్ళండి. చెల్లెమ్మ, నీ సొంత అన్నయ్యనే నమ్మవా చెల్లెమ్మా? నేను అనుకున్నది సాధించే వరకు నా నీడని కూడా నేను నమ్మను. బావా బావా బామర్ది, నన్ను వదిలేయండి. బావా బామర్ది, బావా ఎవరన్నా తలుపు తీయండి. వెతకపోయిన తేగ కాలికి తగలడం అంటే ఇదే. బయట తలుపేసుంటే లోపల మీరేం చేస్తున్నారు బాబాయ్? నువ్వెంత అమాయకురాలు సీతమ్మా. ఎవరైనా గది లోపల నుంచి తలుపు వేసుకుంటారు కానీ బయట నుంచి ఎలా వేసుకుంటారు? అయ్యో అవును కదా, మీరు లోపల ఉన్నారని చూసుకోకుండా పొరపాటున ఎవరైనా బయట తలుపేసి ఉంటారు కదా? పొరపాటును కాదమ్మా, కావాలనే వేశారు. కావాలనేసారా? ఎవరు బాబాయ్? ఇంకెవరు? ఆ మహాలక్ష్మి. అత్తమ్మ. అత్తమ్మ మిమ్మల్ని ఎందుకు గదిలో వేస్తుంది? నాకొక సీక్రెట్ తెలుసు సీతమ్మ. అది నీతో ఎక్కడ చెప్తాను అని మహాలక్ష్మి నన్ను ఈ గదిలో పెట్టించింది.
బాబాయ్ మీరు తాగున్నారు కదూ? భలే కనిపెట్టావమ్మా, తాగాను సీతమ్మా. మీరు ఇలా పట్ట పగిలే తాగి ఇంట్లో తిరుగుతుంటే చూసే వాళ్ళందరూ ఏమనుకుంటారు? మహాలక్ష్మి గారి అన్నయ్య పచ్చి తాగుబోతూ అని అందరూ అనుకుంటారు కదా. అది అత్తగారికి ఎంత అవమానం. అందుకే మిమ్మల్ని గదిలో పెట్టుంటారు. అందుకు కాదమ్మా, అసలు నేనెందుకు తాగానో తెలుసా? ఎందుకు తాగారు? నీకోసమే తాగానమ్మా. నిన్ను కాపాడడం కోసం తాగాను. ఈ ఇంట్లో నీకు చాలా పెద్ద అన్యాయం జరుగుతుంది. అది ఎవరికి చెప్పినా అర్థం చేసుకోవట్లేదు, ఎవరూ సరిగా వినడం లేదు. నువ్వైనా విను తల్లి. బాబాయ్ తాగి ఏదేదో మాట్లాడుతున్నాడు. ఈ ఇంట్లో నాకు అన్యాయం జరగడం ఏంటి? మొన్న కూడా ఒకసారి నీతో చెప్పాలని నీ రూమ్ దగ్గరకు వచ్చాను. అప్పుడు కూడా ఇలాగే గదిలో వేశారు. ఆ రోజు కూడా మీరు తాగున్నారు కదా? అవును, నీకెలా తెలుసు? రోజు ఇలా తాగితే ఎలా బాబాయ్? మీ ఆరోగ్యం ఏం కావాలి? నాకేం కాదమ్మా, నీకు చెడు జరగబోతుంది. అదేంటంటే ఈరోజు నీకు రామ్కి కాదు రిసెప్షను, రామ్కి మీ అక్కకి జరుగుతుంది. కాదు బాబాయ్, ఈరోజు రామ్ మామకి, నాకు, మధుమితక్కకు, సూర్యబావకు రిసెప్షను. లేదమ్మా, ఈరోజు నీ రిసెప్షన్ లేదు. రామ్కు మీ అక్కకే రిసెప్షను. మీకు మందు ఎక్కువైంది బాబాయ్, కన్ఫ్యూజ్ అవుతున్నట్టున్నారు. మందులో ఉన్నాను కాబట్టే క్లారిటీగా చెబుతున్నానమ్మా, జాగ్రత్తగా విను. మీ అత్తయ్య మహాలక్ష్మి మామూలు కాదు, చాలా పెద్ద ప్లాన్ వేసింది. ఒక్క ప్లాన్ కాదు, ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సి అని అలా 3 ప్లాన్లు వేసింది. ప్లాన్ డి కూడా ఉంది. అదేంటో నాకు తెలీదు. ముందైతే ఈ 3 ప్లాన్ల గురించి చెప్తాను విను. మహాలక్ష్మి నిన్ను కాదని. బాబాయ్ మీరు బాగా తాగున్నారు, గదిలోకి వెళ్ళి విశ్రాంతి తీసుకోండి, వెళ్ళండి. నేను చెప్పేది వింతల్లి, నీకోసమే చెప్తున్నాను. రిసెప్షన్ కి టైం అవుతుంది బాబాయ్, మనం తర్వాత మాట్లాడుకుందాం. తర్వాత మాటలుండవమ్మా, అంతా మోసం, దగ, కుట్ర, అన్యాయం ఉంటుంది. అందుకని ముందు నా మాట విను తల్లి. నాకు పనుంది బాబాయ్, నేను వెళ్ళాలి. అమ్మా అమ్మా సీతమ్మా, సీత, నీ మంచి కోరి చెప్తున్నాను, ఆగమ్మా, నా మాట విని వెళ్ళమ్మా. వింటుంటే బాబాయ్ ఏదో ఒకటి చెప్తూనే ఉంటారు. ఇక లాభం లేదు, ఆఖరాస్త్రం మొదలు పెట్టాల్సిందే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.